తెలుగుకు జీవం పోస్తూ వందలాది మంది భాషా పండితులను సాహిత్యవేత్తలను అందించిన రాజమండ్రి తెలుగు సాహితీ పీఠం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. గోదావరి తీరంలో చారిత్రక నగరంలో భాషా ఔన్నత్యానికి ప్రతీకగా ఉండే తెలుగు యూనివర్సిటీ సాహితీ పీఠం అంపశయ్యపై మనుగడే సాగిస్తోంది. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడంతో రాష్ట్రానికి తలమానికంగా ఉండాల్సిన ఈ సంస్థ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మాతృభాషను, కళలను ప్రోత్సహించే రాజమండ్రి తెలుగు సాహితీ పీఠాన్ని కూటమి సర్కార్ గాలికి వదిలేసింది. రాష్ట్రం విడిపోయిన వెంటనే కేసుల బెడదతో రాత్రికి రాత్రే ఆంధ్ర వచ్చేసిన చంద్రబాబు తెలుగు యూనివర్సిటీ పరిస్థితిని పట్టించుకోలేదు. దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలుగు యూనివర్సిటీ నుండి రావలసిన నిధులు, ఆదాయం రూపాయి కూడా రాజమండ్రిలోని తెలుగు సాహితీ పీఠానికి రాలేదు. మరోవైపు గోదావరి పుష్కరాల్లో అభివృద్ధి పేరిట 2000 కోట్లు ఖర్చు చేశారే తప్ప సాహితీ పీఠం అభివృద్ధికి పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్రం విడిపోయాక మిగిలిన సంస్థల్లా ఈ విశ్వవిద్యాలయం విభజన జరగలేదు. హైదరాబాద్లో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రాజమండ్రి సాహిత్య పీఠం ఏకాకిలా మిగిలిపోయింది. తెలంగాణలోని వర్సిటీ ప్రధాన కేంద్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో నిధులు, నిర్వహణ, సౌకర్యాలు, అధ్యాపకులు, చివరకు విద్యార్థులు లేక రాజమండ్రిలో తెలుగు సాహిత్య పీఠం పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ప్రాంగణంలో ఎటు చూసినా పిచ్చి మొక్కలు, శిథిల భవనాలు, ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రోడ్లు దర్శనమిస్తాయి. దట్టమైన చెట్ల మధ్య మిణుకు మిణుకుమనే 2 భవనాల్లో వర్సిటీ కొనసాగుతోంది. తెలుగు సాహిత్యానికి సంబంధించి 24 రంగాల్లో తర్ఫీదు ఇవ్వాల్సిన ఈ యూనివర్సిటీలో ఒక్క రెగ్యులర్ అధ్యాపకుడు లేకపోవడం వర్సిటీ దుస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కావడంతో హైదరాబాద్లో ఉన్న తెలుగు వర్సిటీతో ఈ సాహిత్య పీఠానికి ఉన్న అనుబంధం కాస్త తెగిపోయింది. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం లేకుండా చేసేసి ప్రయత్నాలు జరిగిన కాకుండా రాష్ట్రం విడిపోయింది కాబట్టి తెలుగు విశ్వవిద్యాలయ కేంద్రంగా రాజమహేంద్రవరాన్ని ఎంచుకుని వెంటనే తక్షణం పునరుద్ధరించి దాన్ని తెలుగుని కాపాడాలి, పరిరక్షిస్తాము, తెలుగు భాష అది అని చెప్తున్న వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన పని అది. ఊరికే కబుర్లు ఎన్నైనా చెప్పచ్చు, కానీ చేయాల్సిన పని ఏంటంటే ఉన్నదాన్ని సంరక్షించడం. ఉన్నదాన్ని వీటికి నాక్ అని అదని ఇదని కొంత తగ్గించి తగలేసి ఆఖరికి 30 ఉందో లేదో, కలెక్టరేట్ కూడా అక్కడే ఉంది, అక్కడే కంటిన్యూ అవుతుందేమో తెలియదు. సరే, మొత్తం మీద తెలుగు విశ్వవిద్యాలయ ఉనికిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రాజమండ్రిలో ఉన్న తెలుగు వర్సిటీ ద్వారా గత 10 ఏళ్లలో 300 మంది డాక్టరేట్లు సాధించారు. ప్రస్తుతం వర్సిటీ ప్రాంగణంలో ఉన్న భవనాలన్నీ శిథిలమైపోయి ఎప్పుడు కూలతాయో తెలియని పరిస్థితి. ఉన్న కొద్ది మంది స్టాఫ్కు జీతాలు సైతం సరిగా రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వమే ఆనాడు పుస్తకాల్లో కూడా ఈ రాజమహేంద్రం డెవలప్ చేస్తాం, ఏ తెలుగు యూనివర్సిటీని మరింతగా చేసి ఒక పెద్ద చేత అంతర్జాతీయ పేరు శాతం చెప్పి ఈరోజు కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదంటే మీరు విద్యారంగం పట్ల వీటి పట్ల మీరు ఎంత శ్రద్ధ పడుతున్నారో ఆలోచిస్తున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మేనమేషాలు లెక్కించకుండా ఇమీడియట్లీగా మీరు దీన్ని విజిట్ చేసి దీన్ని న్యాయం చేయండి. లేకపోతే మాత్రం ఏఎస్ఎఫ్తో పాటుగా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని, ప్రజా సంఘాలు కలుపుకొని, మేధావులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు మేము సమాయత్తం అవుతామని తెలియజేస్తాం. దాదాపు 33 ఎకరాల ప్రాంగణంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కోసం వేసిన శిలాఫలకాలే దర్శనమిస్తాయి తప్ప అభివృద్ధి జాడలేదు. నేతల అమలు కాని వాగ్దానాలకు ఇవి ఆనవాళ్లుగా నిలిచిపోయాయి. తెలుగు భాషోద్ధరణకు కంకణం కట్టుకున్నట్టు వ్యవహరించే ప్రస్తుత పాలకులు మాటలు చెప్పడంలో ఉన్న శ్రద్ధ చేతల్లో లేదని మండిపడుతున్నారు. రాజమండ్రి తెలుగు సాహిత్య పీఠాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చెయ్యాలని భాషా ప్రియులు కోరుతున్నారు.